హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో మీరు కేవలం 1500 ప్రతి నెల ఎస్ఐపి చేస్తే, అది కూడా జస్ట్ 4 years వరకు చేస్తే ఫ్యూచర్లో ఇదే ఇన్వెస్ట్మెంట్ మీకు 30 నుండి 42 లక్షల వరకు ఫండ్ని క్రియేట్ చేసిస్తుంది. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక స్ట్రాటజీ ఇంకా లాజిక్ తెలుసుకుంటే మీరు కూడా అంటారు, అరే అవును ఇది పాసిబుల్ అని. ఇప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలా సాధ్యం, ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఏ కండిషన్స్లో, ఇవన్నీ ఈరోజు వీడియోలో ఒక రియల్ ఎగ్జాంపుల్తో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ గోల్స్ వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి ఫ్యూచర్లో తమ కూతురు మ్యారేజ్ కోసం మనీ సేవ్ చేయాలి, కొందరికి కొడుకు చదువు కోసం, మరికొందరికి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం. ఈరోజు మనం ఎస్బీఐకి చెందిన ఒక మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మీరు మంత్లీ జస్ట్ 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ల్యాక్స్లో ఫండ్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మేము జోక్ చేయట్లేదండి. మ్యూచువల్ ఫండ్లో కాంపౌండింగ్ పవర్ ఎలా వర్క్ చేస్తుందో మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్తో సహా చూపిస్తా. దీనివల్ల మనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు కూడా నెలకి 1500 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ల్యాక్స్లో ఫండ్ని క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. అందుకే వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ వేయండి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసినట్టే ఎస్బీఐ అనేది ఒక నమ్మకమైన గవర్నమెంట్ బ్యాక్డ్ కంపెనీ. ఇది దాదాపు 12 లక్షల కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేస్తుంది. ఎస్బీఐలో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, కానీ మనం ఎస్బీఐ పిఎస్యు ఫండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పర్టికులర్ ఫండ్ ని సెలెక్ట్ చేయడానికి మా దగ్గర ఉన్న స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, అది ఎస్బీఐ పిఎస్యు డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ని మీరు మిగతా ఫండ్స్ అయినా ఎస్బీఐ కాంట్రా ఫండ్ లేక ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్తో కంపేర్ చేస్తే దీని స్టెబిలిటీ మరియు 1 year రిటర్న్స్లో మనకి బిగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ ఫండ్ మాత్రం మనకి జస్ట్ 1 yearలో దాదాపు 6.83% రిటర్న్ ఇచ్చింది. ఈ ఫండ్ ప్రధానంగా ఇండియాలోని పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లైక్ ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, జిఏఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇలా గవర్నమెంట్ కంపెనీస్ అన్నమాట. అందులో వీటిలో గ్రోత్ అనేది చాలా స్టడీగా ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ప్లాన్ ఎన్ఏవి అరౌండ్ 38 రూపాయల 3 పైసల దగ్గర నడుస్తుంది. ఎన్ఏవి అంటే ఏం లేదండి, మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ యూనిట్ ప్రైస్. ఈ ఫండ్ లాస్ట్ 6 నెలల రిటర్న్స్ చూస్తే 2.95% ఇచ్చింది. అదే లాస్ట్ 1 yearలో చూస్తే 6.83% ఇచ్చింది. అదే గత 3 సంవత్సరాల్లో చూస్తే ఇన్వెస్టర్లకు ఏకంగా 25.14% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇచ్చింది. అదే మనం లాస్ట్ 5 years చూస్తే 24.27% యాన్యువలైజ్డ్ రిటర్న్ అందించింది. ఎస్బీఐ ఈ ఫండ్ని 1 January 2013 లాంచ్ చేసింది. ఇప్పటి వరకు కోట్లాది మంది ఇన్వెస్టర్లు దీంట్లో ఏకంగా 6,683 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.86%గా ఉంది. ఒకవేళ మీరు ఇందులో లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 5,000 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చండి. లంసంలో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి లిమిట్ లేదు, మీకు ఇష్టం వచ్చినంత చేయొచ్చు. అదే మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం ఎస్ఐపి అమౌంట్ నెలకి జస్ట్ 500 రూపాయలు మాత్రమే. ఇక్కడ కూడా మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీ మనసులో ఒక క్వశ్చన్ రావచ్చు, ఒకవేళ మేము ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేశాక ఒక 1 year లోపలే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి మనీని తీసుకోవచ్చా అని. దానికి ఆన్సర్ ఎస్ అండి. మీరు ఎప్పుడన్నా మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్ చేసిన 30 రోజుల లోపల మీ యూనిట్స్ని రీడీమ్ చేసుకుంటే మనకి ఫండ్ హౌస్ ఉంటుంది కదా, వాళ్ళు 0.5% మనకి ఛార్జ్ కట్ చేస్తుంది. కానీ 30 రోజులు దాటిన తర్వాత రీడీమ్ చేస్తే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇక ఈ ఫండ్ యొక్క రిస్కోమీటర్ కానీ చూస్తే దాని పరంగా ఇది వెరీ హై రిస్క్ కేటగిరీ కిందకి వస్తుందండి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పైన
ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసిన 1 సంవత్సరం లోపలే అమౌంట్ విత్డ్రా చేసేస్తే దానిపైన 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనం కట్టాల్సి ఉంటుంది. అదే 1 year తర్వాత సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ లో మొదటి 1,25,000 రూపాయల వరకు రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. కానీ ఆపై వచ్చే లాభం మీద 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ మీ ప్రాఫిట్ మీద మాత్రమే పడుతుంది, కానీ టోటల్ విత్డ్రావల్ అమౌంట్ మీద కాదండి. ఇప్పుడు ఒక హైపోథెసిస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీని కనుక మీరు ఫాలో అయితే మ్యూచువల్ ఫండ్స్ నుండి మ్యాక్సిమం రిటర్న్స్ని జనరేట్ చేయొచ్చు. అసలు ఏంటి హైపోథెసిస్ స్ట్రాటజీ మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. మనందరికీ తెలిసినట్టే ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ ఇయర్లీ 6% నుండి 7% వరకు ఉంటుంది. దానివల్ల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, కానీ మనీ వాల్యూ పడిపోతుంది. అందుకే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి ప్రతి ఏటా కొంచెం అమౌంట్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. అంటే 10% స్టెప్అప్ ఎస్ఐపి ప్లాన్ చేయాలి. అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయొచ్చండి. మీరు ఎస్బీఐ యొక్క ఈ స్కీమ్లో మంత్లీ 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుందాము. ఫస్ట్ ఇయర్ 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ ఇయర్ 10% పెంచి 1,100 రూపాయలు చేయాలి. థర్డ్ ఇయర్లో ఇంకొంచెం 10% పెంచి 1,210 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. మనం ఇక్కడ మీరు ప్రతి నెల 1,500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాము. ఈ ఫండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఒక 15%గా మనం అనుకుందామండి. ఈ లెక్కన మీరు ఫస్ట్ ఆప్షన్ని ఫాలో అయితే 4 ఏళ్లలో 97,000 రూపాయల ఫండ్ తయారవుతుంది. ఒకవేళ సెకండ్ ఆప్షన్ని ఫాలో అయితే 1,10,000 రూపాయల ఫండ్ మనకి క్రియేట్ అవుతుంది. అదే కనుక మీరు థర్డ్ ఆప్షన్ని ఫాలో అయితే ఏకంగా 41,91,580 రూపాయల బిగ్ ఫండ్ని మీరు క్రియేట్ చేయొచ్చు. పదండి దీనికి ఇంకా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ ఆప్షన్ని ఫాలో అయ్యారనుకుందాము. అంటే ఒక నార్మల్ ఎస్ఐపిలో మంత్లీ 1,500 రూపాయలు చెప్పున 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 72,000 రూపాయలు అవుతుంది. 15% యాన్యువలైజ్ రిటర్న్ చెప్పున 4 ఏళ్ళకి మీ ఫండ్ వాల్యూ 97,280 రూపాయలు అవుతుంది. కానీ మీరు సెకండ్ ఆప్షన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,500తో పాటు 10% స్టెప్అప్ ఎస్ఐపి చేస్తే 4 ఏళ్లలో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 83,538 రూపాయలు అవుతుంది. 15% రిటర్న్ చెప్పున మీ టోటల్ ఫండ్ వాల్యూ 1,10,722 రూపాయలు అవుతుందండి. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మీరు 4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత కొన్ని ఇయర్స్ ఆ డబ్బుల్ని అలా వదిలేస్తే, అంటే ఇన్వెస్టెడ్గా ఉంచితే మీరు ఎక్స్పెక్టెడ్ చేసిన 30 లక్షల నుండి 40 లక్షల ఫండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు థర్డ్ ఆప్షన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం చూసినట్టు సెకండ్ స్టెప్లో మీరు మంత్లీ 1,500 రూపాయలు చెప్పున స్టెప్అప్ ఎస్ఐపితో మీరు 4 ఏళ్లలో ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ 1,10,722 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో 30 నుండి 40 లక్షల ఫండ్ని క్రియేట్ చేయాలంటే మీ మనీకి కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో క్రియేట్ అయిన 1,10,722 రూపాయల అమౌంట్ని మీరు నెక్స్ట్ 26 సంవత్సరాల వరకు ఇదే మ్యూచువల్ ఫండ్లో లంసంగా అలాగే ఇన్వెస్టెడ్గా ఉంచి మళ్ళీ రూపాయి కూడా కొత్తగా యాడ్ చేయకపోతే 26 సంవత్సరాల తర్వాత మీ టోటల్ ఫండ్ వాల్యూ అక్షరాల 41,91,580 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఆలోచించండి, 4 ఏళ్ళ తర్వాత మీకు వచ్చిన ఆ 1,10,722 రూపాయలని మీరు విత్డ్రా చేసి ఉంటే ఖచ్చితంగా అది ఏదో ఒక అనవసరమైన ఖర్చులకి వాడేసి ఉండేవాళ్ళం. అందుకే మీకు ఫ్యూచర్లో కూతురి మ్యారేజ్ కానీ, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్కి ఒక బిగ్ అమౌంట్ కావాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ని ఫాలో అయ్యి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల కొద్దిగా దాచుకుంటూనే ఫ్యూచర్ కోసం ఒక మంచి కార్పస్ని మనం బిల్డ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పాస్ట్ రిటర్న్స్ అనేవి ఫ్యూచర్ రిటర్న్స్కి గ్యారంటీ ఇవ్వవు. మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ రిస్క్ ఉంటుందండి. మీ ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందనేది పూర్తిగా మార్కెట్ కండిషన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం
కోసం మాత్రమే మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ముందైనా సొంతంగా ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి విపరీతమైన మార్కెట్ రిస్క్తో కూడుకున్నవండి. సో ఇదండి ఈ వీడియోకి. ఇది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుస్తాయి, అవగాహన వస్తుంది. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.